దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందామండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లరూ నా విషయమై నవ్వుదురు అనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ దీవించునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు తన 2 దాసులను బలపరచి చాలా శ్రేష్టమైన సందేశములను మనకు అనుగ్రహించారు. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మన వాక్య ధ్యానము నిమిత్తము మనం చదువుకున్న లేఖన భాగము ఆదికాండం 21వ అధ్యాయము మొదటి 11 వచనాలు 10 వచనాలు మనం చదువుకున్నామండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ ముగ్గురు ఇశ్రాయేలు జనాంగమునకు మూల పితరులండి. ఆ ముగ్గురు ఇశ్రాయేలు జనాంగమునకు మూల పితరులు. వారిలో నుంచే ఇశ్రాయేలు జాతి వచ్చినది. అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకు యాకోబుకు పుట్టాడు, యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ పేరే ఆ 12 మంది కుమారులు అందరూ కలిసి ఒక జాతిగా పిలువబడ్డారు, ఇశ్రాయేలు జాతి అని. వారు మూలపితరులు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషమైన లక్షణం మనం చూస్తున్నామండి. అబ్రహాములో విశేషమైన లక్షణం ఏంటంటే విశ్వాసం. ఏంటి చెప్పండి? విశ్వాసం. అతడు యెహోవాను నమ్మాను, లేక అతడు దేవుని నమ్మాను. అది అతనికి ఆయన నీతిగా ఎంచెను. ఇస్సాకులో విశేషమైన లక్షణం ఏంటంటే విధేయత. ఏంటి చెప్పండి? విధేయత. యాకోబులో విజయాన్ని మనం చూస్తున్నామండి. విజయం. నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావన్నాడు కదా. యాకోబులో విజయాన్ని చూస్తున్నాం. ఈ సమయమున 21వ అధ్యాయంలో నుండి ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని తలంపులు మీదట ఉంచాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మొదటి వచనం చదువుతున్నానండి. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి వచనం. అమ్మ, మీకు వినిపిస్తుందా? చివరి కూర్చున్న వారికి అమ్మ, ఆ చివరి కూర్చున్న వారికి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను.
యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. దేవుడు అబ్రహాముకి ఏమి ఇచ్చాడు చెప్పండి? మాట ఇచ్చాడు. తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాడు. మాట ఇచ్చిన వాడు ఎటువంటి వాడు? చూడండి, అదే రోమాపత్రిక 4:21లో వాగ్దానం చేసిన వాడు సమర్థుడు అని ఉంటుందండి. ఇప్పుడు మనం అందరం చెప్పుకున్నామే, హెబ్రీ 10:23లో వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. 132వ కీర్తన వచనం 12 చదువుతారా? 132 వచనము 12 అండి. 132 వచనము 12. చెప్పు, చదువయ్య. ఆయన మాట ఇచ్చినవాడు ఎటువంటి వాడంట? మాట తప్పనివాడు మాట ఇచ్చాడు. 3 సంగతులు చెప్పుకున్నాం. దేవుడు అబ్రహాంకి ఏమి ఇచ్చాడండి? మాట ఇచ్చాడు. మాట ఇచ్చినవాడు ఇచ్చిన మాట నెరవేర్చడుకు ఆయన ఎవరు? సమర్థుడు. మాట ఇచ్చినవాడు ఎటువంటి వాడు? నమ్మదగినవాడు. మాట ఇచ్చినవాడు ఎటువంటి వాడయ్యా? ఇప్పుడు చదువుకున్నాం. మాట వినపడలా నాకు. మాట మార్చనివాడు మాట ఇచ్చాడు. 89వ కీర్తన 34 వచనం చదువుకుందామండి. 89:34. నా నిబంధన నేను రద్దుపరచను, మాట మార్చను. మాట ఇచ్చినవాడు ఎటువంటి వాడు? మాట మార్చనివాడు. 4 మాటలు చెప్పుకున్నాం కదా. 1, మాట ఇచ్చినవాడు ఎటువంటి వాడు? సమర్థుడు. 2వది, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. 3వది, మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడు. 4వది, మాట ఇచ్చినవాడు మాట మార్చనివాడు మాట ఇచ్చాడు. యేసు ప్రభు ఎవరనుకున్నారు? ఆయన మాట మార్చనివాడు మాట తప్పనివాడు. ఆయన సమర్థుడు, ఆయన నమ్మదగినవాడు. విశ్వాసి, మనం ఎంత ధన్యులమండి, ఎంత ధన్యులమండి. మన ప్రభు ఎటువంటి వాడు? ఆ మాటలు చెప్పండి చాలు మనకి. ఎటువంటి వాడు చెప్పండి? నమ్మదగినవాడు, సమర్థుడు, మాట తప్పనివాడు, మాట మార్చనివాడు. అందుకే ప్రభు, నా మాట విని నన్ను పంపినవానందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును గురించి 2 సందర్భాల్లో రూపాంతర కొండపైన, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. ఏమన్నాడు? ఈయన మాట వినండి. ఎందుకు? ఆయన మాట తప్పేవాడు కాదు. 2వది, ఆయన మాట మార్చేవాడు కాదు. అబ్రహాముకు మాట ఇచ్చినవాడు మాట మార్చనివాడు మాట తప్పనివాడు మాట ఇచ్చాడు. చూడండి, 2వ వచనం అండి, 21వ అధ్యాయం 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలములో అది శారా గర్భవతి అయ్యింది. ఏ కాలములో చెప్పండి? ఆ నిర్ణయకాలం ఎవరు నిర్ణయించారు? దేవుడు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేర్చాడు?
ఇప్పుడు నిర్ణయించింది ఎవరు? ఫలానా నిర్ణయ కాలంలో ఫలానా సమయంలో నేను ఇచ్చిన మాట నెరవేరుస్తానన్నాడు కదండి. తానిచ్చిన మాట చొప్పున నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతనికి కుమారుని కన్నది. ఇక్కడే మనసులో పెట్టుకో. ఏ కాలంలో? మనం నిర్ణయ కాలం అంటే ఒక సమయం వస్తుంది. అప్పుడు నేను ఇచ్చిన మాట వాగ్దానం ఏం చేస్తా? నెరవేరుస్తా. మనకి ఎట్లా ఉంటుంది? మనము దేవుడు ఒక వాగ్దానం చేశాడు అనుకోండి, మనకేమని ఉంటుంది? ఎప్పుడు నెరవేర్చాలని ఉంటుంది? ఏమా చెప్పరే? ఇప్పుడిప్పుడే నెరవేర్చాలి, ఇప్పుడిప్పుడే నెరవేర్చాలి, ఇంకేంది ఇంకా నెరవేర్చలేదు అని మనం ఇప్పుడిప్పుడే నెరవేర్చాలనుకుని నిరాశపడతాం. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నువ్వు అనుకున్నప్పుడు కాదు, ఒక సమయాన్ని నేను నిర్ణయించా, అప్పుడు వరకు నువ్వేం చేయాలి? వేచి ఉండు, కనిపెట్టు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కు కలిగి ఉండు. అప్పుడు దాకా ఉండలేక ఈ గలిబిలి జీవితం, విశ్వాసములో ఒడిదుడుకులు ఎందుకు? ఆయన మాట ఇచ్చిన ఆ సమయము, ఆ కాలం నెరవేర్చే వరకు ఉండలేక మనం ఏం చేస్తున్నాం? తడబడుతున్నాం, తొట్టిల్లుతున్నాం, నిరాశపడుతున్నాం, జారిపోతున్నాం, కుంగిపోతున్నాం. ఇంతకీ దేవుడు అబ్రహాముకి ఏమి ఇచ్చాడు మాట? ఆదికాండం 12వ అధ్యాయములో 2వ వచనం చదువుతారా? ఆదికాండం 12వ అది ఏమని మాట ఇచ్చాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తా. అది దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడన్నమాట. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేస్తా. అప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలండి. శారమ్మ వయసు 65 సంవత్సరాలండి. శారమ్మ గర్భం ఉడిగిపోయిందండి, పిల్లలు పుట్టడానికి అవకాశము లేదు. అటువంటి సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఎప్పుడు గొప్ప జనముగా చేసేది? నిర్ణయ కాలములో. కానీ శారమ్మకు గర్భం రాలేదు, ఈ అబ్రహాముకు పిల్లలు పుట్టల. డేరాలో ఉండి, హృదయములో ఉండి అనుకుంటున్నాడు, డేరాలో ఉండి మనసులో అనుకుంటున్నాడు, దేవుడని యెహోవా నాకేమిచ్చాననేమి, నేను సంతానము లేని వాడిని అయిపోయాని, నా ఇంటి పనివాడు పెద్ద దాసుడు ఎలియాజరే కదా నా ఆస్తికి వారసు అవుతాడు అనుకున్నాడండి. ఎక్కడుండి అనుకున్నాడు? చెప్పండి అమ్మా, ఎక్కడుండి? గుడారము నుండి అనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు? మనసులో అనుకున్నాడు. గుడారములో ఉండి మనసులో అనుకున్న మాట పరలోకములో ఉన్న దేవుడిన్నాడు. చారముతో కూడా అనలా, ఇంకే మనిషితో చెప్పాల. ఎక్కడ అనుకున్నాడు? చెప్పమ్మా. ఆయన హృదయంలో అనుకున్నాడు అన్నమాట. హృదయంలో అనుకున్న మాట పరలోకములో ఉన్న దేవుడిన్నాడు. ఎందుకు ఈ మాట ఇన్నిసార్లు 2 సార్లు చెప్పాను? ఎందుకంటే అబ్రహాము హృదయములో అనుకున్న లేక మనసులో అనుకున్న మాట దేవుడుంటే, మరి నేను అనుకున్న మాట దేవుడేండా? చెప్పరే? అమ్మా, పక్కోడికి తెలియకపోవచ్చు, నీ యొక్క పక్కలో పనుకున్న వ్యక్తికి కూడా తెలియకపోవచ్చు. నీ మనసులో అనుకున్న మాట, నీ హృదయంలో అనుకున్న మాట ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. నువ్వేమనుకుంటున్నావో, నేనేమనుకుంటున్నాను, విశ్వాసి ఏమనుకుంటున్నాడో దేవుడు వింటున్నాడు.
అబ్రామా అని పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు. నువ్వు బయటికి రమ్మన్నాడు. బయటకు వచ్చాడు. ఆకాశం వైపు చూశాడు. ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు. అంత సంతానం ఇస్తా. ఏమన్నాడు? అంత సంతానం ఇస్తా. 6వ వచనంలో 15:6 బైబిల్లో విశేషమైన వచనం అండి. అదే మాట్లాడాలనుకున్నా, మరి ఎందుకో ఇట్లా నడిపింపు వచ్చింది. అతడు యెహోవాను నమ్మెను, అది ఆయన అతనికి నీతిగా ఎంచాను. ఆహా, ఆకాశ నక్షత్రాల సంతానం ఇస్తా. అబ్రహాం ఏం చేశాడు? దేవుని నమ్మాడు, అది ఆయన అతనికి నీతిగా దేవుడు ఎంచాడు. 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు, అబ్రామా నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడండి. నేను ఎవరిని? నేను సర్వశక్తి గల దేవుడను. అంటే నువ్వు వృద్ధుడయ్యావు, నీ భార్య కూడా వృద్ధురాలైంది. అయినా మీరు వృద్ధులయ్యారు, మీరు శక్తి లేనివారు. నేను ఎవరిని? నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయన పేరు, ఆయన నామం బయలుపరుస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆయన యొక్క గుణాతిశయములు మనకు తెలుస్తున్నాయి. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా ఎదుట నిందారహితంగా నడుచుకో. ఏం చేయాలి మనం? ఆయన ఎదుట, నా ఎదుట నిందారహితంగా నడుచుకో. విశ్వాసి దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకో. దేవుని ఆజ్ఞ అది దేవుని ఆజ్ఞ. నా ఎదుట నిందారహితంగా నడుచుకో. 19వ వచనం చదువుతారా? 19వ వచనం అండి. 19వ వచనం. నీ భార్య అయిన శారా నిత్యముగా నీకు కుమారుని కంటది, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. 17వ వచనం అధ్యాయములు ఏమన్నాడు? నీ భార్య నిత్యముగా నీకు కుమారుని కంటది. ఏమనుమానం వద్దు. ఎందుకు? నేను ముసలివాడిని అయ్యాను, నా భార్య వృద్ధురాలు మృతతుల్యలో అయ్యాము అని నువ్వేం దిగులు పడద్దు. నేను ఎవరిని? నేను సర్వశక్తి గల దేవుడను. నిశ్చయముగా నీ భార్య నీకు కుమారుని కంటది, అతనికి నీవు ఇస్సాకు అని పేరు పెడతావని ముందే చెప్పాడండి. 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు, ఎండవేళ అబ్రహాము శారమ్మ అంతా భోజనం చేసి ఎండవేళ వాకిట దగ్గర కూర్చున్నాడు. 3 మనుషులు వెళ్తున్నట్టుగా ఉన్నారు, ఆయన ముందు దాటిపోతున్నారు. అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ 3లో ఒక ఆయన ఎదుట సాగిలపడి, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్ళు తీస్తా, కాళ్ళు కడుక్కోండి, కొంచెం నీళ్ళు ఇస్తా, చెట్టు కింద సేద తీర్చుకోండి, కొంచెం భోజనం తయారు చేస్తా, భోజనం తిని వెళ్ళండి, ఇందుకే కదా మీ దాసుని వద్దకు వచ్చారు అని అన్నప్పుడు కూర్చున్నారండి. ఆ 3లో ఒక ఆయన ఎదుట ఏం చేశాడు? సాగిలపడి ఏమన్నాడు? ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు. ఆ ప్రభు ఎవరో తెలుసా? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరియమ్మ గర్భంలో నుండి ఈ లోకానికి మానవుడిగా రాకముందు కూడా ఆయా కాలాలలో, పూర్వకాలములో, నానా సమయాలలో యేసు ప్రభువారు మనుషులకు కనపడుతూ వచ్చాడండి. అబ్రహాముకు ఆ మండుచున్న వేళ కనబడినది యేసుక్రీస్తు ప్రభువే. మండుచున్న పొదలు మోషేకు కనబడింది యేసుక్రీస్తు ప్రభువే. దూషణ కత్తి చేతబట్టుకొని యెహోషువకు కనబడిన ఆ సేనాధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. సంసోను తల్లిదండ్రులు కనబడిన ఆ దూత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. భోజనం చేశారు.
శారమ్మ దగ్గరికి పోయాడు. మా చుట్టాలు వచ్చారు అన్నారు. అది ఏ వేళ? ఎండవేళ అంటే అన్నం తినేసి కూర్చున్నారన్నమాట. చుట్టాలు వచ్చారంటే మరి అమ్మోళ్ళు ఏమంటారు? ఇప్పుడు అన్నం తినేసి అన్ని చట్లు కడిగేసి పెట్టారన్నమాట. ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ఏం చెప్తారమ్మా? ఇప్పుడు అమ్మా చెప్పండి అమ్మా. అయ్యా ఇప్పుడు నేనేం తయారు చేయలేను, హోటల్కి తీసుకెళ్తే తీసుకెళ్ళు, లేకపోతే పార్సిల్ తీసుకురామంటాం. 3 మానికల మెత్తని పిండితో రొట్టెలు కాల్చిందండి. 3 మానికలు అంటే 6 కేజీలు మెత్తని పిండి పిసికి రొట్టెలు కాల్చింది. క్రొవ్వెను దూడను సిద్ధం చేశారు, వారికి వడ్డించారు. పాలు వెన్న పెట్టారు. వారు భోజిస్తుంటే ఇట్లా అబ్రహాం ఇట్లా నుంచున్నాడు. ఆ భోజనం చేస్తూ ప్రభు అన్నాడు, అబ్రహామా, శారా ఎక్కడ? డేరాలో ఉందయ్యా. మీదటికి ఈ కాలానికి వస్తా నీ భార్య గర్భవతి అయి నీకు కుమారుని కంటది. దీన్ని ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారండి. దేవుడు క్రమక్రమముగా ఆయన సంగతులు ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు అన్నమాట. ముందేమన్నాడు? గొప్ప జనముగా చేస్తానన్నాడు. తర్వాత ఏమన్నాడు? వెంటనే చేయలా, ఆకాశ నక్షత్రాలంత సంతానం ఇస్తానన్నాడు. మళ్ళా కొంతకాలం అయిపోయింది, మరలా ఏమన్నాడు? నిశ్చయంగా నీ భార్య కుమారుని కంటది అన్నాడు. మరలా సంవత్సరం అయినాక ఏమన్నాడు? మీదటికి వస్తా, నీ భార్య కుమారుని కంటది. అదే తానిచ్చిన మాట చొప్పున శారా ఏం చేసింది? కుమారుని కన్నది. మాట ఇచ్చినవాడు, మాట తప్పనివాడు, మాట నెరవేర్చినవాడు. ఆయన మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. నీకు నాకు మాట ఇచ్చాడు, మాట నెరవేరుస్తున్నాడు, నెరవేరుస్తాడు. ఎన్నో మాటలు నెరవేర్చాడు. డైరీలో రాసుకోలేకపోయామండి. తమ్ముడా మీరు అంటే ఆయన ఇది బిలీవర్స్ బైబుల్ ఎవరు రాసింది? విలియం మ్యాక్డొనాల్డ్ ఒక చోట రాసుకున్నాడు. ఏమంటే, నేను చేసిన గొప్ప పొరపాటు ఏంటంటే దేవుడు నెరవేర్చిన వాగ్దానాలు నేను రాసుకోలేకపోయాను అన్నాడండి. డైరీలో రాసుకోలేకపోయాడంట. జార్జ్ ముల్లర్ గారు రాసుకున్నాడండి. ఆయన చేసిన వాగ్దానాలు, ఆ నెరవేర్పు ఆయన జీవితంలో ఎన్ని వేలో అన్ని డైరీలో రాసుకున్నాడండి. మనం కూడా రాసుకోవాలి, మర్చిపోతున్నాం. దేవుడు మనకు ఎన్నో వాగ్దానం చేశాడు, ఎన్నో మాటలు ఇచ్చాడు, మన ప్రార్థనలు ఎన్నో ఆలకించాడు, జవాబు పొందాం, కానీ రాసుకోవాలి, మర్చిపోయాం. తానిచ్చిన మాట ఆయన నెరవేరుస్తాడు. విశ్వాసి, ఆలస్యమైతే నిరాశపడవద్దు. ఆలస్యమైతే అక్కడే మనం నిరాశపడుతున్నాం. ఆలస్యమైతే నిరాశపడవద్దు. ఒక నిరీక్షణతో ఉంటాం, ఒక విశ్వాసంతో ఉన్నాం. నా ప్రభు తప్పక, చెప్పండి, నా ప్రభు తప్పక నెరవేరుస్తాడంతే. నా ప్రభు తప్పక నెరవేరుస్తాడు. ఆ విశ్వాసంతో ముందుకు సాగిపోదాం, ఇంకా ప్రభువుని హత్తుకుందాం. వారికి కుమారునికి వారు ఇస్సాకు అని పేరు పెట్టారండి. చూడండి, 6వ వచనం చదువుతున్నానండి. ఆదికాండము 21:6. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుంది కాబోలు, కాళ్ళ మీద పెట్టుకుంది కాబోలు మురుసుకుంటుందండి. ఏం చేస్తుంది? ఏం చెప్పరేమ్మా, మురుసుకుంటూ చిన్న పాట పాడుకుంటుంది. చిన్న పాట ఏమని? దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లరూ నా విషయమై నవ్వుదురు. ఆహా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను. దేర్ ఈజ్ ఎ గ్రేట్ గాస్పల్
అయితే మనం ముందుకు సాగిపోదామండి. ఆ ఆ నవ్వు దేనికి సాదృశ్యం? సంతోషానికి, ఆనందానికి కదండి. దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడని ఆమె మురుసుకుంటూ పాట పాడుకుంటుంది, నవ్వుకుంటుంది కదండి. మరి అంతకుముందు ఒకసారి శారమ్మ నవ్వింది. ఎప్పుడు చెప్పండి? శారమ్మ నవ్వింది కదమ్మ ఒకసారి. ఇందాక చెప్పి అది మటుకు నేను చెప్పలేం మీకు. మీదటికి ఈ కాలానికి వస్తా శారమ్మ గర్భవతి అయి కుమారుని కంటదంటే డేరాలో ఉండి ఏమంది? నవ్వింది కదా. ప్రభు ఏమన్నాడు? శారా నవనేల అంటే మన తల్లి ఏమంది? మరి మనమేమంటాం? శారా ఏమంది? మన తల్లి నవ్వలేదండి. ప్రభు ఏమన్నాడు? అవును, నువ్వు నవ్వావు అని గంభీరమైన మాట అన్నాడండి. యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా కలదా? భక్తుల యొక్క బలహీనతల్లో నుంచి గొప్ప పాఠాలు మనకు ఉన్నాయండి, గొప్ప పాఠాలు. నేను ఆ సంగతి చూసినప్పుడు శారమ్మ ఆ రోజే నవ్వకపోతే ఆ మాట అనేవాడే కాదు ప్రభు. ఏ మాట? యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా కలదని ప్రభు అనేవాడు కాదు. ఆమె నవ్వటం రైట్ అని కాదు నేను అంటలా, కానీ మన యొక్క బలహీనతను ప్రభువు మహిమపరుస్తున్నాడు, దాన్ని మహిమ పొందుతున్నాడు ద్వారా. ఇన్ అవర్ వీక్నెసెస్ ఈజ్ గ్లోరిఫైయింగ్ హిమ్సెల్ఫ్. ఎంత అలాగనే పేతురు బలహీనతలో ప్రభువు ఎంతో మహిమ పొందాడండి. నేను నవ్వలేదంటే ప్రభు ఏమన్నాడు? అవును నవ్వావన్నాడు. అప్పుడు నవ్వింది, ఇప్పుడు పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని నవ్వింది. మరి ఆ నవ్వు ఈ నవ్వు ఒకటేనా అమ్మా? మరి ఒకటా కాదా? కాకపోతే నవ్వులు ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాల నవ్వులు ఉంటాయి? ఎన్నయ్యా? రెండా? చాలా. నిజంగా నేను చదివే చెప్పాను. ఈనాడు పత్రికలో రాశారు, ఎప్పుడు 20 ఏళ్ల క్రితం అండి. 1000 రకాలు ఉన్నాయని రాశాడండి. నువ్వు మరి ఒట్టిగా రాయలా. ఎన్ని రకాలంట? 1000 రకాలంట. ఇస్సాకు పుట్టుక, అసలు ఇస్సాకు అంటేనే అర్థం నవ్వు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. ఇస్సాకు పుట్టుక అబ్రహాముకు శారమ్మకి ఏం తెచ్చింది? నవ్వు తెచ్చింది. అంటే సంతోషాన్ని తెచ్చాయి. ఆ మాట పట్టుకో. ఇస్సాకు పుట్టుక మునుపు ఆ ఇంటిలో ఏమి లేదు చెప్పండి? నవ్వు లేదు. వెండి ఉంది, బంగారం ఉంది, దాసదాసులు ఉన్నారు, ఎంతో ఉంది, కానీ ఏమి లేదు? నవ్వు లేదు. ఇస్సాకు పుట్టుక అబ్రాముకు శారమ్మకు ఇంటి వారికి ఏం తెచ్చింది? నవ్వు తెచ్చింది. అలాగైతే ఇలా చెప్పుకుందాం, నవ్వు కలిగించిన ఇస్సాకు, లేక సంతోషం కలిగించిన ఇస్సాకు. లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. అది పెద్ద వచనములే. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. లేదయ్యా? అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను అన్నమాట. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క పుట్టుక ఎంతమందికి చెప్పండి? ఎంతమందికి? అనేకులకు. ఇస్సాకు పుట్టుక ఇప్పుడే కదా చెప్పింది, అబ్రాము శారమ్మలకు. బాప్తిస్మిచ్చే యోహాను పుట్టుక అనేకులకు. లూకా సువార్త 2:10 కూడా చదవండి. 2:10 కూడా చదవండి.
మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఎంతమందికి? ప్రజలందరికీ కలగబోవు మహా క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ప్రజలకు అందరికీ మహా సంతోషం అండి. మూడు మాటలు. ఇస్సాకు పుట్టుక అబ్రాము శారమ్మలకి, బాప్తిస్మిచ్చే యోహాను పుట్టుక అనేకులకు, యేసు ప్రభువారి పుట్టుక ప్రజలకు అందరికీ. చిన్న ప్రశ్న, మరి నీ పుట్టుక, మరి నా పుట్టుక, నీ పుట్టుక నా పుట్టుక ఎంతమందికి సంతోషం తెచ్చింది? పుట్టినప్పుడు సంతోషమే. ఎవరికి? ఇంత అయినప్పుడు చెప్పండి, చెప్పరే. ఇంత ఉన్నప్పుడు చెప్పరేందమ్మా, మీరే కదమ్మా చక్కగా స్నానం చేయించి మంచి డ్రెస్ వేసి ముద్దు పెట్టుకుని నడుస్తుంటే ముసిముసిగా నవ్వుకుంటారు కదా. ఎంతప్పుడు? ఒళ్ళో ఉన్నప్పుడు సంతోషమే. ఇంతప్పుడు చెప్పమ్మా సంతోషమే. ఇంతప్పుడు సంతోషమే. కానీ ఇంత అయినాక చెప్పాలి మీ అమ్మ మీ నాన్న. ఇంత అయినాక చెప్పాలి. ఏమని? నువ్వు పుట్టడం మాకు సంతోషమురా అని ఇంత అయినాక చెప్పాలి. ఇంతప్పుడు కాదు, ఇంత అయినాక చెప్పాలి. నేను నిజమే చెప్తున్నానమ్మా. మా నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని. మా నాన్న కూడా మా తాతకు ఒక్కడే. నాకు అక్కలు లేరు, అన్నలు లేరు, ఎవరు లేరండి. నేను కూడా ఇక పుట్టాడు అనుకున్నప్పుడు పుట్టానంట. ఇక్కడ పండుకోబెట్టుకునేవాడు. మీరు కూడా పండుకోబెట్టుకుంటారులే. పక్కలో పండుకోబెట్టుకునేవాడు. ఇక్కడ ఎక్కించుకునేవాడు. బజారు మీదకి తీసుకెళ్ళేవాడు అనమాట. అది కూడా చాలా ఇక్కడ ఎక్కించుకునేవాడు. అంత తృప్తి అనమాట. అంత చిన్నప్పుడు ఇంత ఉన్నవాడు. అప్పుడు నేను ఎస్ఎస్ఎల్సి చదువుతున్నా, 11వ తరగతి అండి. ఉదయం వెళ్ళాను స్కూల్కి, భోజనం చేసి మళ్ళీ వెళ్తానమాట. భోజనం చేసి వెళ్తుంటే ఆగురా అన్నాడు మా నాన్న. ఆగా. మా కళ్ళంకుడు చూశాడు, కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు. నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు పుట్టకపోయినా బాగుండేదరన్నాడు. నువ్వు పుట్టకపోయినా బాగుండేదరన్నా. ఎందుకు? ఏమో అందరికీ తెలుసు కదా. ఎందుకు? మరి ఏందా ఎవరు చెప్పట్లేదు? తండ్రికి తల్లికి ఏం తెచ్చాను? అవమానం తెచ్చా. జీవితం తల్లిదండ్రులకి దుఃఖాన్ని, అవమానం తెచ్చా. అందుకే ఇక్కడ ఎత్తుకున్నవాడు, మురుసుకున్నవాడు ఏమన్నాడు? నువ్వు పుట్టకపోయినా బాగుండేది, నువ్వు పుట్టకపోయినా బాగుండేది అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచనాల్లో ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఒకడు తిరిగి పుట్టాలి, ఒకడు కొత్తగా జన్మించాలని యేసు ప్రభువు వారు చెప్పాడు. మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన పుట్టుక ఇది పాపపు పుట్టుక. నేను పాపములో పుట్టా, పాపములో నా తల్లి నన్ను గర్భము మనది పాప పుట్టుక. ఈ పాప పుట్టుకతో మనము పరలోకానికి వెళ్ళలేం, దేవుని సన్నిధికి వెళ్ళలేం. కాబట్టి యేసు ప్రభువు వారు ఏమన్నాడు? ఏమన్నాడు? మరలా ఏం చేయాలి? తిరిగి పుట్టాలి. క్రొత్త జన్మ, నూతన జన్మ, తిరిగి పుట్టాలి. ఒకడు క్రొత్తగా జన్మించితే తప్ప, ఆత్మదూరంగా నీటి మూలంగా జన్మించితే తప్ప దేవుని రాజ్యములు చూడలేడు, ప్రవేశించలేడు. యేసయ్య చెప్పిన మాట. ఒకడు క్రొత్తగా జన్మించాలి. అందుకే ఈ కూటాలు. నీవు క్రొత్తగా జన్మించావా? తిరిగి జన్మించావా? మారు మనసు పొందావా? నీ పాపముల విషయమై రొమ్ము కొట్టుకుని విలపించావా? యోహాను సువార్త, లూకా సువార్త 15వ అధ్యాయంలో
ఆ, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం. ఒక మనిషి పుడితే భూలోకములో సంతోషం. ఒక పాపి చెప్పండి, ఒక పాపి మారు మనసు పొందితే ఎక్కడ సంతోషం? పరలోకంలో సంతోషం, పరలోకంలో సంతోషం. నేను మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. ఎంత సంతోషం! ప్రభువుకు సంతోషం, తండ్రికి సంతోషం, దేవదూతలకు సంతోషం. పాట మర్చిపోయాను. ఇంగ్లీషు పద్యం పాట అండి, ఇంగ్లీష్ హిమ్. ఆయన పేరు కూడా మర్చిపోయా, ఉంది నా దగ్గర. ఆయన రాస్తాడు, తప్పిపోయిన గొర్రెను ఎదగటానికి వెళ్ళాడు కదండి. తప్పిపోయిన గొర్రెను ఎదగటానికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెల కాపరి దాని కొరకు కొండలు ఎక్కాడా, గుట్టలు దిగాడా, రాళ్ళు తగిలినాయా, కాళ్ళు కొరగా గాయాలయ్యాయా, ముళ్ళు గుచ్చుకున్నాయా, రక్తం కారిందా, దాహమైందా, ఆకలైందా, అయినా ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన దాని కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎదుగుతూనే ఉన్నాడు కదండి. ఆ కాపరికి గాయాలైనాయా, కవి రాశాడనమాట. గాయాలయ్యారా, రక్తం కారిందా, అలసిపోయాడా, ఆకలైందా, దప్పికైందా, అయినా దొరికే వరకు ఏం చేశాడు? దొరికే వరకు వెతికాడు. వెతకని ఏం చేశాడు? తన భుజముల మీద వేసుకున్నాడు. వేసుకొచ్చి ఏం చేశాడు? ఇంటికి వచ్చి, ఈ నా తప్పిపోయిన గొర్రె దొరికింది, మీరు నాతో కూడా సంతోషించండి అని ఆయన అంటాడు. ఆ ప్రభువారు, ఆ యేసు ప్రభువారు, ఆ పాపి మారు మనసు పొందితే ఆయన అంటాడు, ఆయన రాస్తాడు, ఐ ఫౌండ్ ఇట్. పరలోక ద్వారము దగ్గరికి పోయి, పరలోకం యొక్క గవిని దగ్గరికి పోయి, ఆ కాపరి అంటే యేసుప్రభువే ఒక కేక వేస్తున్నాడంట. ఐ ఫౌండ్ ఇట్ అంటే నేను కనుగొన్నా, నాకు దొరికింది అన్నప్పుడు పరలోకము పెళ్ళుమిగిపోయింది, ఆనందం ఉల్లసించిపోయిందంట. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం. ఈ పాపి మారు మనసు పొందటానికే కదా ఆయన ఈ లోకానికి దిగి వచ్చింది. మహాదేవుడు మానవుడిగా వచ్చాడు. తండ్రి రొమ్మునున్నవాడు, దేవదూతల చేత ఆరాధింపబడినవాడు, నీ కొరకు నా కొరకు నన్ను రక్షించడానికి, నేను మారు మనసు పొందితే సంతోషించడానికి, క్షమిస్తానికి, పరలోకంలో చేర్చడానికి ఆ మహాదేవుడు మానవుడిగా వచ్చాడు. తప్పిపోయిన గొర్రె నన్ను వెదికాడు, ఇంకా వెదుగుతున్నాడు. ఎప్పటిదాకా? దొరికేదాకా వెదుగుతున్నాడు. దొరికావా యేసయ్యకి? ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం. ప్రభువుని నమ్ముకోండి, మారు మనసు పొందండి, మీ పాపమలిషమై పశ్చాత్తాపడండి. ప్రార్థన చేసుకుందామండి. టైం అయిపోయింది, 1 గంట అయింది. ప్రార్థన చేసుకుందామండి. మరలా మధ్యాహ్నం మిగిలిన అంశం ధ్యానం